హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ కుమార్ సార్ని. మనం ఇవాళ వీడియోలో సింప్లిఫికేషన్ పార్ట్ 2 చేసుకోబోతున్నాము స్టూడెంట్స్. మీకు ఆల్రెడీ పార్ట్ 1 చెప్పేశాను. ఈరోజు వీడియోలో మీకు విన్కులం, అదేవిధంగా బ్రాకెట్, అదేవిధంగా ఆఫ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. ఓకే స్టూడెంట్స్, మీరు మీ యొక్క క్లాస్ వర్క్ నోట్బుక్లో ఇక్కడ నోట్ గమనిక ఇది ఒకటి రాసుకోండి అమ్మ. నిన్న చెప్పిన 10 సమ్స్ తర్వాత నోట్ అని పెట్టుకొని ఇంపార్టెంట్ అమ్మ, ఇది బాక్స్ పెట్టుకొని ఇంపార్టెంట్ అని రాసుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చానంటే, ఇఫ్ దేర్ ఈజ్ నో సైన్ బిట్వీన్ ఏ నెంబర్ అండ్ బ్రాకెట్ ఇట్ ఇండికేట్స్ మల్టిప్లికేషన్. ఒక సంఖ్యకు మరియు బ్రాకెట్కు మధ్యలో ఎలాంటి గుర్తు లేకపోతే ఆ రెండింటిని గుణించాలి. చూడండి అమ్మ, ఇక్కడ ఇంగ్లీష్లో ఏమి ఇచ్చానంటే, ఇఫ్ దేర్ ఈజ్ నో సైన్ బిట్వీన్ నెంబర్ అండ్ బ్రాకెట్ అంటే ఒక నెంబర్కి అదేవిధంగా ఒక బ్రాకెట్కి మధ్యలో ఎలాంటి సింబల్ లేకపోతే అక్కడ మల్టిప్లికేషన్ అనే సింబల్ ఉంటుంది అని అర్థమమ్మ. ఒక సంఖ్యకు మరియు బ్రాకెట్కు మధ్యలో ఎలాంటి గుర్తు లేకపోతే ఆ రెండింటిని గుణించాలి. ఇక్కడ చూడండి అమ్మ, నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. 5 ఇచ్చి పక్కన బ్రాకెట్ ఇచ్చాను. ముందు బ్రాకెట్లో సాల్వ్ చేస్తే 4 + 7 ఎంతమ్మా? 4 + 7 11 వస్తుంది. తర్వాత ఏం చేయాలమ్మా, ఈ 5కి ఆ బ్రాకెట్కి మధ్యలో ఏమీ లేదు కదా. 5కి బ్రాకెట్కి మధ్యలో ఏమీ లేకపోతే ఇంటూ ఉన్నట్లుగా తీసుకోవాలి స్టూడెంట్స్. అప్పుడు 5 × 11 అమ్మ. 5 × 11 ఏమవుతుంది? 55 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి స్టూడెంట్స్. ఎప్పుడైనా మనకు నెంబర్కి అదేవిధంగా బ్రాకెట్కి మధ్యలో ఎలాంటి సింబల్ లేకపోతే ఇంటూ ఉంది అని అనుకోండి. ప్లస్ ఉంటే ప్లస్సే, మైనస్ ఉంటే మైనసే, డివైడ్ ఉంటే డివైడే. కానీ ఏ సింబల్ లేకపోతే మాత్రము అది ఇంటూగా తీసుకోవాలి. ఇలా బ్రాకెట్ అంటే ఇంటూగా తీసుకోవడం మీకు ఇంటీజర్ టాపిక్లో చెప్పానమ్మా. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇక మన ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాము. ఓకే అమ్మా, మన యొక్క నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి స్టూడెంట్స్. 15 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 20 డివైడెడ్ బై 4 × 3 - 8. సో సింప్లిఫికేషన్లో మనం ఫస్ట్ రాసుకోవాల్సింది ఏంటిదమ్మా? ముందు వి బాడ్మాస్ అని ముందు పక్కన రాసుకోవాలి. VBODMAS. ఓకే, రాసుకున్నాను. తర్వాత చూడండి అమ్మ, క్వశ్చన్లో మనకు విన్కులం తెలుసు కదమ్మా. విన్కులం అంటే పైన ఒక గీతలాగా ఉంటుంది. విన్కులం ఉందే అమ్మ? విన్కులం లేదు కాబట్టి క్యాన్సిల్. బి బ్రాకెట్ ఉందే అమ్మ? వెరీ గుడ్. క్వశ్చన్లో బ్రాకెట్ ఉంది స్టూడెంట్స్. మీకు చెప్పాను బ్రాకెట్లో మొత్తం 3 రకాల బ్రాకెట్స్ ఉంటాయి. ఒకటి స్మాల్ బ్రాకెట్, అదేవిధంగా రెండవది ఫ్లవర్ బ్రాకెట్, మూడవది బిగ్ బ్రాకెట్ అని చెప్పాను స్టూడెంట్స్. గుర్తున్నాయి కదమ్మా. ఇక్కడ మనకు విన్కులం లేదు, తర్వాత బి బ్రాకెట్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలమ్మా. ఇదిగో మీకు బాక్స్ కొట్టి చూపిస్తున్నాను చూడండి. ముందు బ్రాకెట్లోది సాల్వ్ చేయాలి. ఆ తర్వాత మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి. చెప్పండి అమ్మా. 20 డివైడెడ్ బై 4 అంటే 4 టేబుల్లో 20 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? వెరీ గుడ్. 4 టేబుల్లో 20 5 టైమ్స్ పోతుంది. కాబట్టి ఆ బ్రాకెట్ వాల్యూ ఎంత అంటే 5 అని రాసుకోవాలి. ఇక ఆ పక్కది మిగతాది మొత్తం సేమ్ యాజ్ ఇట్ ఈస్ డౌన్ చేసుకోండి అమ్మ. ఇటు పక్క 15 ప్లస్ ఉంది, అటుపక్క ఏమో × 3, అటుపక్క -8 ఉందమ్మ. ఓకే, బ్రాకెట్ అయిపోయింది కాబట్టి బ్రాకెట్ని క్యాన్సిల్ కొట్టేయండి. బ్రాకెట్ తర్వాత ఏముందో చూడండి, ఓ ఆఫ్. ఇక్కడ ఎక్కడైనా ప్రాబ్లంలో ఓ ఆఫ్ అని ఉందా అమ్మ? లేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టేయండి. తర్వాత డి అంటే డివిజన్. ఎక్కడైనా ఉందా అమ్మ? డివిజన్ మనకు లేదు కాబట్టి క్యాన్సిల్ కొట్టేయండి. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్ ఉందా అమ్మ? వెరీ గుడ్. మల్టిప్లికేషన్ ఉంది చూడండి అమ్మ. ఇక్కడ 5 × 3 అనే ఒక మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం 5 × 3 చేసుకోవాలి. చెప్పండి అమ్మ. 5 3s ఎంతమ్మా? 5 3s వెరీ గుడ్. 5 3s 15. ఇక మిగతాది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి అమ్మ. పైన ఏముందో కింద అదే రాసుకోండి. 15 ప్లస్ ఉంది, ఇటుపక్క -8 ఉంది. ఓకే, తర్వాత మల్టిప్లికేషన్ కూడా అయిపోయిందమ్మా. మల్టిప్లికేషన్ తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్? ఎడిషన్ చేయాలి. గుర్తుంది కదమ్మా మీకు ఎడిషన్ ఏ విధంగా చేయాలో? సేమ్ సింబల్స్ని మనం ఎడిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 15లు ప్లస్ వాల్యూస్ అమ్మ. ఒక 15 ముందు ప్లస్ ఉంది, ఇంకో 15 ముందు కూడా ఏమీ లేకపోతే ప్లస్ ఉన్నట్టు. కాబట్టి ముందు సేమ్ సింబల్స్ని మనం ప్లస్ చేసుకోవాలి. చెప్పండి, 15 ఎంత అవుతుందమ్మా? 15 30 అవుతుంది. 30 - 8 చెప్పండి అమ్మ. సింపుల్గా 30లో 8 పోతే ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 22. సో ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 22 అనేది వచ్చింది. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఏ విధంగా చేయాలనో? మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు 10 సమ్స్ చెప్పాను, కాకపోతే ఇక్కడ మీకు బ్రాకెట్స్ అనేవి పరిచయం చేస్తున్నాను. సేమ్ తర్వాత క్వశ్చన్ రాసుకోండి అమ్మా. 45 - బిగ్ బ్రాకెట్, 38 - ఫ్లవర్ బ్రాకెట్, 60 / 3 - స్మాల్ బ్రాకెట్,
6 - 3. సో ఈ విధంగా ఇచ్చానమ్మా. ఈ సింప్లిఫికేషన్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే వి బాడ్ మాస్ పక్కన రాసుకోండమ్మా. వి బాడ్ మాస్ అని రాసుకోండమ్మా. ప్రతి సమ్ముకు రాసుకుంటే మనం ఎక్కడ స్టెప్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా ఉంటాము, అందుకని రాసుకుంటామమ్మా. ఓకే, చెప్పండి స్టూడెంట్స్. ఫస్ట్ విన్కులం ఉందేమా? ప్రాబ్లంలో ఎక్కడ విన్కులం లేదు కాబట్టి విన్కులం రాయాల్సిన అవసరం లేదు. తర్వాత బి బ్రాకెట్ ఉందా చూడండి అమ్మా. ఇక్కడ బ్రాకెట్లో క్వశ్చన్లో మొత్తం 3 బ్రాకెట్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయాలి, స్మాల్ బ్రాకెట్ ఉంది. స్మాల్ బ్రాకెట్ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి, అది ఉంది. దాని తర్వాత బిగ్ బ్రాకెట్ ఉంది. కాబట్టి ఈ బ్రాకెట్స్ అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాతనే మిగతాయి చేయాలి స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు స్మాల్ బ్రాకెట్ చూసుకోవాలమ్మా. ఇగో స్మాల్ బ్రాకెట్ చూడమ్మా. స్మాల్ బ్రాకెట్లో ఏముంది? 6 - 3 ఉంది. ఈ మిగతాది మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసేసుకుందాం స్టూడెంట్స్. 45 - బిగ్ బ్రాకెట్ 38 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 60 డివైడ్ 3 మైనస్ ఇప్పుడు చెప్పండి అమ్మా. స్మాల్ బ్రాకెట్ కదా, స్మాల్ బ్రాకెట్లో 6 - 3. 6 - 3 ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 3 వస్తుంది. 6 - 3 3. అంతతో స్మాల్ బ్రాకెట్ అయిపోయింది స్టూడెంట్స్. ఇక స్మాల్ బ్రాకెట్ అయిపోయింది కాబట్టి స్మాల్ బ్రాకెట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్లవర్ బ్రాకెట్, బిగ్ బ్రాకెట్. నా స్మాల్ బ్రాకెట్ తర్వాత ఏం చేయాలి? ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి. చూడండి ఫ్లవర్ బ్రాకెట్ మొత్తం ఇక ఇక్కడ ఉంది. 60 డివైడ్ 3 - 3. ఇది మొత్తం ఫ్లవర్ బ్రాకెట్లో ఉంది. అయితే ఫ్లవర్ బ్రాకెట్లో ముందు డివిజన్ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలమ్మా? చూడండి ఫస్ట్ మనం డివిజన్ చేస్తామా, మైనస్ చేస్తామా? చూడండి వి బాడ్ మాస్లో ఫస్ట్ వచ్చేది డివిజన్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే డివైడ్ చేసుకోవాలి. ఫ్లవర్ బ్రాకెట్లో ముందు మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ అంటే ఎవరు? 60 డివైడ్ 3. 60 డివైడ్ 3 ఎంతమ్మా? 3 టేబుల్లో 60ని డివైడ్ చేయాలి. చేస్తే ఎంత వస్తుందమ్మా? 3 20 60. కాబట్టి 3 టేబుల్లో 60 అనేది 20 టైమ్స్ పోతుంది. కాబట్టి ఇప్పుడు దాని ఆన్సర్ ఎంత రాసుకోవాలి? కింద 20, ఇటుపక్క ఎంత ఉంది? -3. ఇదంతా ఫ్లవర్ బ్రాకెట్ అమ్మ. ఇంకా ఫ్లవర్ బ్రాకెట్ కంప్లీట్ కాలేదు. తర్వాత 20 - 3 చేస్తే మన బ్రాకెట్ కంప్లీట్ అయిపోతుంది. ఇటుపక్క యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అవి డౌన్ చేసుకోండి అమ్మ. 45 - బిగ్ బ్రాకెట్ 38 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ అది 20 - 3. ఇటుపక్క బిగ్ బ్రాకెట్ అమ్మ. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ ఇంకా కంప్లీట్ కాలేదమ్మా. ఫ్లవర్ బ్రాకెట్లో మనకి ఇంకా 20 - 3 ఉందమ్మా. 20 - 3 ఎంత వస్తుందమ్మా? వెరీ గుడ్, 17 వస్తుంది. కాబట్టి ఆ 17 రాసేసుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ మొదలు పెట్టండి. 45 - బిగ్ బ్రాకెట్ 38 మైనస్ ఈ 20లో 3 పోతే ఎంతమ్మా? 20లో 3 పోతే వెరీ గుడ్ 17 వస్తుంది. అంతటితో ఫ్లవర్ బ్రాకెట్ వెళ్ళిపోయిందమ్మా. ఇంకా ఫ్లవర్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఎవరిని చేయాలి? బిగ్ బ్రాకెట్ని చేయాలి. చెప్పండి అమ్మా, బిగ్ బ్రాకెట్లో ఎవరున్నారు? 38 - 17 ఉంది. 38లో 17 మైనస్ చేసుకోవాలి. వచ్చు కదా స్టూడెంట్స్ మైనస్ చేయడం అనేది? వెరీ గుడ్. చెప్పండి అమ్మా ఎంత వస్తుందో? 45 బిగ్ బ్రాకెట్లో చెప్పండి. 38లో 17 పోతే 21 వస్తుందమ్మా. ఇక ఫైనల్గా ఎంత మిగిలింది స్టూడెంట్స్? 45 - 21. 45లో 21 పోతే ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 24 అనేది ఆన్సర్గా వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఏ విధంగా చేశానో? ఫస్ట్ స్మాల్ బ్రాకెట్లు సాల్వ్ చేయాలమ్మా. స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ సాల్వ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత బిగ్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. ఈ బ్రాకెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ హాఫ్, డివిజన్, మల్టిప్లికేషన్ ఇవన్నీ చేసుకోవాలి. ఇవి రాలేదు కాబట్టి సింపుల్గా అయిపోయిందమ్మా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ముందు పక్కన మనం రైట్ సైడ్లో వి బాడ్ మాస్ రాసుకుందామమ్మా. వి బాడ్ మాస్ రాసుకుంటే మనము ఇవి రాసుకుంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక ఆర్డర్లో క్యాన్సిల్ చేసుకుంటూ వస్తాము. ఒక ఆర్డర్లో ఏ విధంగా చేయాలో మనకు అర్థమైపోతుంది. చూడండి అమ్మ, ఫస్ట్ ప్రాబ్లంలో వి విన్కులం ఉందా? లేదు కాబట్టి క్యాన్సిల్. బి బ్రాకెట్ ఉందా? లేదు, క్యాన్సిల్. తర్వాత ఓ ఆఫ్ ఉందా అమ్మ? వెరీ గుడ్, ఇక్కడ ఓ ఆఫ్ ఉందమ్మా. ఇదే తెలుగు మీడియంలో ఆఫ్ అంటే లో అని వస్తుందమ్మా, లేదా యొక్క అని వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి తెలుగు మీడియం వాళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళకైతేనేమో ఓఎఫ్ ఆఫ్ అని వస్తుంది. చూడండి ఇక్కడ ఆఫ్ ఉంది. ఆఫ్ ఎక్కడ ఉందో చూడండి. 3/2 అని ఉందమ్మా, అంతే కదా? 3/2 అని ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ 3/2 చేయాలమ్మా. 3/2 అంటే ఆఫ్ అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. మీకు చెప్పాను కదా, ఆఫ్ అంటే ఇంటూ. అంటే 3 2s ఎంతమ్మా? 3 2s 6 వస్తుంది. ఇక్కడ మిగతాది మొత్తం సేమ్ యాజ్ ఇస్ డౌన్ చేసేసుకోండి అమ్మ. 24 డివైడ్ 6. ఇటుపక్క ఏముంది? +18 - 5 ఉందమ్మా.
తర్వాత ఏం చేయాలి చూడండి స్టూడెంట్స్, మనకు హాఫ్ కంప్లీట్ అయిపోయింది. హాఫ్ తర్వాత ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఉందా అమ్మ డివిజను? వెరీ గుడ్, డివిజన్ ఉందమ్మా. ఇదిగో 24/6 ఉందమ్మా. అంటే 6 టేబుల్లో 24ని డివైడ్ చేయాలి. 6 టేబుల్లో 24 ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. కాబట్టి 6 4 24. ఇటు పక్క మొత్తం సేమ్ అమ్మ, 18 - 5. ఓకేనా. తర్వాత డివిజన్ అయిపోయిందమ్మా. డివిజన్ తర్వాత ఎం మల్టిప్లికేషన్. ఇక్కడ ఎక్కడ మల్టిప్లికేషన్ లేదు కాబట్టి మల్టిప్లికేషన్ కూడా క్యాన్సిల్. తర్వాత ఎడిషన్. ఎడిషన్ అంటే సేమ్ సింబల్స్ని ఎడిషన్ చేయాలి. చూడండి అమ్మ, సేమ్ సింబల్స్ అంటే 4 18 ఇవి రెండు ప్లస్ సింబల్స్. అంతేగా 18 ముందు ప్లస్ ఉంది, 4 ముందు ఏమీ లేకపోయినా కూడా ప్లస్సే ఉన్నట్టు. ఎడిషన్స్ అంటే సేమ్ సింబల్స్ని ప్లస్ చేయాలి. సో 18 ఒక 4 ఎంత, 18 ఒక 4 22. పక్కన ఏముంది, మైనస్ ఉంది. సో ఎడిషన్ కూడా అయిపోయింది కాబట్టి లాస్ట్లో సబ్ట్రాక్షన్. కాబట్టి 22లో 5 పోతే ఎంతమ్మా, వెరీ గుడ్ 17 అనేది వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇక్కడ మీకు హాఫ్ అనేది ఇంట్రడ్యూస్ చేశానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్, చేద్దాం. ఇక్కడ ఫస్ట్ మనము వి బాడ్మాస్ రాసుకుందామమ్మా. వి బాడ్మాస్ పక్కన రాసుకుందాము. వి బాడ్మాస్ చెప్పండి అమ్మా. మీకు ఇక్కడ విన్కులం ఉందే అమ్మా? ఈ క్వశ్చన్లో విన్కులం లేదు కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ బి బ్రాకెట్ ఉందా స్టూడెంట్స్? బి బ్రాకెట్ అనేవి మొత్తం 3 రకాల బ్రాకెట్స్ ఉన్నాయమ్మా. ఇక్కడ స్మాల్ బ్రాకెట్ ఉంది, అదేవిధంగా ఫ్లవర్ బ్రాకెట్ ఉంది, అదేవిధంగా బిగ్ బ్రాకెట్ కూడా ఉంది స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్లో స్మాల్ బ్రాకెట్ని చేసుకోవాలి. కాబట్టి ముందు స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేద్దాము. చూడండి ఇక్కడ రెడ్ కలర్తో అండర్లైన్ చేస్తున్నాను. స్మాల్ బ్రాకెట్లో ఎవరున్నారో చూడండి. 15 - 4 × 2 ఉందమ్మా, అంతే కదా. 15 - 4 × 2 ఇది మొత్తం స్మాల్ బ్రాకెట్లో ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని సాల్వ్ చేసుకోవాలి. ముందు స్మాల్ బ్రాకెట్లో మనకు 2 సింబల్స్ ఉన్నాయమ్మా. మైనస్ అనే సింబల్ ఉంది, ఇంటూ అనే సింబల్ ఉంది. అయితే మనకు ఫస్ట్ సబ్ట్రాక్షన్ చేస్తామా, మల్టిప్లికేషన్ చేస్తామా? చూడండి వి బాడ్మాస్లో ఫస్ట్ ఎవరు వస్తారు, ఫస్ట్ ఎం వస్తుందమ్మా. ఫస్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్ కాబట్టి ముందు మల్టిప్లికేషన్ చేసి ఆ తర్వాత సబ్ట్రాక్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసేసుకుందామమ్మా. మనము ఏమేమి చెప్పండి, 36 మైనస్ బిగ్ బ్రాకెట్ 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 14 మైనస్. ఇప్పుడు చెప్పండి అమ్మా, స్మాల్ బ్రాకెట్లో ఫస్ట్ ఏం చేయాలి మనము, మల్టిప్లికేషన్ కదా, చేద్దాం మల్టిప్లికేషన్. 15 మైనస్ ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కాబట్టి 4 2s ఎంతమ్మా, 8. కాబట్టి స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఇంకా మనకు స్మాల్ బ్రాకెట్ అయిపోలేదు స్టూడెంట్స్. ఇంకా మనము 15 - 8 చేస్తేనే అయిపోతుంది. 15లో 8 పోతే ఎంతమ్మా, వెరీ గుడ్ 7. కాబట్టి తర్వాత స్టెప్ అదే రాసుకుందాం. 36 మైనస్ బిగ్ బ్రాకెట్ 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 14 మైనస్ 15లో 8 పోతే ఎంత స్టూడెంట్స్, 7 వస్తుంది. అంతటితో మనకి ఏమవుతుందంటే స్మాల్ బ్రాకెట్ అనేది క్లోజ్ అయిపోయింది. ఇక స్మాల్ బ్రాకెట్ తర్వాత ఎవరున్నారు, ఫ్లవర్ బ్రాకెట్ ఉన్నారు. చూడండి ఫ్లవర్ బ్రాకెట్లో ఎవరున్నారు, 14 - 7. 14లో 7 పోతే ఎంతమ్మా, 14లో 7 పోతే 7. కాబట్టి నెక్స్ట్ స్టెప్ అదే రాసుకోవాలమ్మా. 36 మైనస్ 18 మైనస్ 14లో 7 పోతే ఎంత, 14లో 7 పోతే 7. అంతటితో మనకు ఫ్లవర్ బ్రాకెట్ కూడా కంప్లీట్ అయిపోయింది స్టూడెంట్స్. ఇక ఫైనల్గా ఎవరు మిగిలారు, బిగ్ బ్రాకెట్ మిగిలింది. చూడండి బిగ్ బ్రాకెట్లో ఎవరున్నారు, బిగ్ బ్రాకెట్లో 18 - 7. 18లో 7 పోతే ఎంతమ్మా, 11 వస్తుంది. కాబట్టి 36 మైనస్ 18లో 7 పోతే ఎంత, 11 వస్తుంది. ఇక ఫైనల్గా ఏం మిగిలింది మనకు, 36లో 11 పోవాలి. 36 - 11 ఎంతమ్మా, 25. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 25. అర్థమైంది కదా స్టూడెంట్స్, ఏ విధంగా చేయాలో చాలా జాగ్రత్తగా చేసుకోవాలమ్మా బ్రాకెట్స్ అనేవి వచ్చినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్, పక్కన వి బాడ్మాస్ రాసుకోండమ్మా. వి బాడ్మాస్. ఓకే ఫస్ట్ చూడండి స్టూడెంట్స్, ఫస్ట్ విన్కులం ఉందా అమ్మా, విన్కులం లేదు కాబట్టి క్యాన్సిల్. బి బ్రాకెట్ ఉందా, లేదు క్యాన్సిల్. ఓ ఆఫ్ ఉందా, వెరీ గుడ్. ఇక్కడ ఓ ఆఫ్ అనేది ఉంది స్టూడెంట్స్. ఎక్కడ ఉంది చూడండి అమ్మా, 6/3. 6/3 ఉందమ్మా. అంటే ఫస్ట్ మనం ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే ఏంటిది, ఇంటూ చేయాలి. కాబట్టి మిగతా అవన్నీ యాజ్ ఇట్ ఈస్ డౌన్ చేసుకుందాం స్టూడెంట్స్. ఏమేమి ఉన్నాయి, 12 + 4 × 8 / 2 మైనస్ ఆఫ్ అంటే ఏం చేయాలమ్మా, ఇంటూ చేయాలి. అంటే 6 3s ఎంత, 18. సో ఆఫ్ అయిపోయింది. ఆఫ్ తర్వాత ఏం చేయాలి, డివిజన్ చేయాలి. ఉందా అమ్మ డివిజన్, చూడండి ఒకసారి. డివిజన్ ఉందమ్మా, 8 / 2 ఉంది, అంతే కదా. 8 / 2 అంటే 2 టేబుల్లో 8ని డివైడ్ చేసుకోవాలి. 2 టేబుల్లో 8 ఎన్ని టైమ్స్ పోతుంది, వెరీ గుడ్ 4 టైమ్స్ పోతుంది కాబట్టి 4. ఇక మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోండి. 12 + 4 ×
ఇది ఆన్సర్ 4, ఇటు పక్క -18. సో డి డివిజన్ కూడా అయిపోయింది. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్ ఉందా స్టూడెంట్స్? మల్టిప్లికేషన్ వెరీ గుడ్ ఉందమ్మా. మల్టిప్లికేషన్ ఇక్కడ చూడండి 4 × 4 ఉంది. ఎంతమ్మా 4 × 4? 4 × 4 16. ఇక మిగతావన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోండి. ఇటు పక్క 12 ప్లస్ అటుపక్క ఏమో -18. సో తర్వాత ఎం మల్టిప్లికేషన్ కూడా అయిపోయింది కాబట్టి తర్వాత ఎడిషన్. ఎడిషన్ అంటే సేమ్ సింబల్సే కదా మనం ఎడిషన్ చేయాల్సింది. చూడండి 12, 16 ఇవి రెండు పాజిటివ్ నెంబర్స్. సో 12 ఒక 16 ఎంతమ్మా? 12 ఒక 16 28 -18. ఇంకా ఫైనల్గా 28లో 18 పోతే ఎంత స్టూడెంట్స్? 10 అనేది ఆన్సర్గా వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. మనం పక్కన వి బాడ్మాస్ రాసుకుందామమ్మా. వి బాడ్మాస్ ఇక్కడ క్వశ్చన్లో మీకు వి విన్కులం ఇచ్చానమ్మా, జాగ్రత్తగా చూడండి. విన్కులం అంటే చెప్పాను కదా మీకు, పైన ఒక గీతలాగా ఉంటుంది, దాన్నే విన్కులం అన్నాను. చూడండి ఇక్కడ క్వశ్చన్లో వి విన్కులం ఇచ్చానమ్మా. విన్కులం చూడండి ఎక్కడ ఉంది? 4 - 1 మీద ఉంది. అంటే ఫస్ట్ విన్కులం ఎవరి మీద అయితే ఉంటుందో ఆ మొత్తాన్ని చేయాలి. విన్కులం అనేది 4 - 1 మీద ఉంది కాబట్టి 4 - 1 ఎంతమ్మా? 4 - 1 అంటే ఎంత వస్తుంది? వెరీ గుడ్ 3 వస్తుంది. కాబట్టి మిగతాదంతా సేమ్ రాసుకోండి. 27 మైనస్ బిగ్ బ్రాకెట్ 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 16 మైనస్ స్మాల్ బ్రాకెట్ 5 మైనస్ ఇప్పుడు 4 - 1. 4 - 1 ఎంతమ్మా? 3. దట్ ఈక్వల్ టు స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు విన్కులం అయిపోయింది స్టూడెంట్స్. బి బ్రాకెట్. ఇప్పుడు బ్రాకెట్ చేసుకోవాలి. బ్రాకెట్లో 3 రకాల బ్రాకెట్స్ ఉన్నాయమ్మా. స్మాల్ ఉంది, ఫ్లవర్ ఉంది, బిగ్ ఉంది. కాబట్టి ముందు స్మాల్ బ్రాకెట్ సాల్వ్ చేసుకోవాలి. స్మాల్ బ్రాకెట్లు ఎవరున్నారు? 5 - 3 ఉంది. 5 - 3 ఎంత? 2 వస్తుంది. కాబట్టి మిగతాదంతా సేమ్. 27 మైనస్ బిగ్ బ్రాకెట్ 18 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 16 మైనస్ ముందు స్మాల్ బ్రాకెట్ చేయాలి కదా. 5లో 3 పోతే ఎంత? వెరీ గుడ్ 2. ఇంతటితో స్మాల్ బ్రాకెట్ అయిపోయిందమ్మా. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత ఏం చేయాలి? ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్లో ఎవరున్నారు? 16 - 2 ఉంది. ఎంతమ్మా? 16లో 2 పోతే వెరీ గుడ్ 14. కాబట్టి 27 మైనస్ బిగ్ బ్రాకెట్ 18 మైనస్ చెప్పండి 16లో 2 పోతే ఎంత? 14. అంతటితో ఫ్లవర్ బ్రాకెట్ కూడా కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇక ఫైనల్గా మనకి ఏ బ్రాకెట్ మిగిలింది? బిగ్ బ్రాకెట్ మిగిలింది. బిగ్ బ్రాకెట్లో ఎవరున్నారు? 18 - 14 ఉన్నారు. చేద్దాం. 27 మైనస్ 18లో 14 పోతే ఎంతమ్మా? 18లో 14 పోతే 4. దట్ ఈక్వల్ టు ఫైనల్గా 27లో 4 పోతే ఎంత? 23 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఏ విధంగా చేశానో? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, పక్కన రాసుకోండి స్టూడెంట్స్. వి బాడ్మాస్ రాసుకోవాలమ్మా. వి బాడ్మాస్ రాసుకొని ఫస్ట్ చూడండి స్టూడెంట్స్. వి విన్కులం ఉందే అమ్మ? విన్కులం ఉంది. చూడండి ఇక్కడ ఉంది విన్కులం. 5 - 2 మీద విన్కులం ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 5 - 2 చేసుకోవాలి. ఎంత? 5 - 2 అంటే 3 వస్తుంది. కాబట్టి ఈ మిగతాదంతా సేమ్ అమ్మ. మిగతాదంతా సేమ్గా రాసుకోండి. 40/2 divide big bracket begin 10 plus flower bracket 12 minus స్మాల్ బ్రాకెట్ బిగిన్ 8 మైనస్ ఇప్పుడు 5 - 2 చేయాలి. ఎంతమ్మా? 5 - 2 అంటే 3 వస్తుంది. కాబట్టి స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ క్లోజ్, బిగ్ క్లోజ్. తర్వాత ఏం చేయాలి? వి విన్కులం అయిపోయింది కాబట్టి క్యాన్సిల్. తర్వాత బి బ్రాకెట్ ఉందే అమ్మ? ఇక్కడ 3 రకాల బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని సాల్వ్ చేసుకుంటూ వద్దాం. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేయాలి. స్మాల్ బ్రాకెట్లో ఎంత ఉంది? 8 - 3 ఎంత? 8 - 3 ఎంత అమ్మా? వెరీ గుడ్ 5 వస్తుంది. కాబట్టి మిగతాదంతా సేమ్ రాసుకోండి. 40/2 డివైడ్ బిగ్ బ్రాకెట్ 10 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ 12 మైనస్ 8లో 5 పోతే ఎంతమ్మా? 8లో 3 పోతే ఎంత? 5 వస్తుంది. కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఏ విధంగా చేశానో? తర్వాత ఏం చేయాలి మనము? స్మాల్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ ఎంత ఉంది? 12లో 5 మైనస్ చేయాలి. అంతే కదా. 12 - 5 ఎంత? 12 - 5 అంటే 7 వస్తుంది. కాబట్టి రాసుకోండి. 40/2 డివైడ్ బిగ్ బ్రాకెట్ 10 ప్లస్
చెప్పండి అమ్మ. 10 ప్లస్ 12లో 5 పోతే ఎంత? 7. అంతటితో ఫ్లవర్ బ్రాకెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక తర్వాత ఎవరు? ఫైనల్గా బిగ్ బ్రాకెట్ మిగిలింది. చెప్పండి, బిగ్ బ్రాకెట్లో ఎవరున్నారు? 10 ప్లస్ 7 ఎంత? 10 ప్లస్ 7 17 వస్తుంది. కాబట్టి 40 ఆఫ్ 2 డివైడ్ ఎంతమ్మా? డివైడ్ 17. డివైడ్ 17 వచ్చింది. తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్? ఇక్కడ బ్రాకెట్స్ మొత్తం అయిపోయినాయి అమ్మ. బ్రాకెట్స్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనము? ఆఫ్ చేయాలి. ఆఫ్ అంటే తెలుసు కదా మీకు. ఆఫ్ అంటే ఏం చేయాలమ్మా? ఆఫ్ అంటే ఇంటూ చేయాలి. వెరీ గుడ్. అంటే ఇక్కడ చూడండి, ఆఫ్ ఎక్కడ ఉంది? 40 ఆఫ్ 2 ఉంది. అంటే ఇంటూ చేయాలి. 40 ఇంటూ 2 ఎంతమ్మా? 42 80. 80 డివైడ్ 17. తర్వాత ఏం చేయాలమ్మా? 17 టేబుల్లో 18ని ఫైనల్గా డివైడ్ చేయాలి. సో మనకు డివైడ్ పోదు కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటామంటే మనం సింపుల్గా 80 డివైడెడ్ బై 17ని 80/17 అని కూడా రాసుకోవచ్చు అని మీకు ఇంతకుముందు చెప్పాను. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 80/17. ఒకవేళ ఇక్కడ మనం డివైడ్ చేసినప్పుడు క్యాన్సిల్ పోతే క్యాన్సిల్ చేసుకునే వాళ్ళం స్టూడెంట్స్, కానీ ఇక్కడ క్యాన్సిలేషన్ పోదు కాబట్టి 80/17 అనేది ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. ఫస్ట్ రాసుకుందాం మనం పక్కన వి బాడ్మాస్ రాసుకుందాము. రాసుకొని ముందు ప్రాబ్లంలో వి విన్కులం ఉందా చూడండి స్టూడెంట్స్. వి విన్కులం ఉందమ్మా. ఇదిగో 10 - 5 మీద విన్కులం ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే 10 - 5 అనేది చేసుకోవాలి. మిగతావంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోవాలమ్మా. 100 మైనస్ బిగ్ బ్రాకెట్ 50 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 30 మైనస్ స్మాల్ బ్రాకెట్ 20 మైనస్ ఇప్పుడు చెప్పాలి 10 - 5. 10 - 5 ఎంతమ్మా? 10లో 5 పోతే 5. కాబట్టి స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ ఆల్సో క్లోజ్. ఓకే, వి విన్కులం అయిపోయిన తర్వాత ఏం చేయాలి? బి బ్రాకెట్ చేయాలి. బ్రాకెట్లో 3 రకాల బ్రాకెట్స్ ఉన్నాయి కదమ్మా. 3 సాల్వ్ చేసుకుందాం. ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ చేద్దాం. స్మాల్ బ్రాకెట్ ఎంత? 20 మైనస్ 5. 20లో 5 పోతే ఎంతమ్మా? 20లో 5 పోతే 15 వస్తుంది. కాబట్టి ముందు అది రాసుకుందామమ్మా. 100 మైనస్ 50 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ 30 మైనస్ చెప్పండి 20లో 5 పోతే ఎంతమ్మా? 20లో 5 పోతే 15 వస్తుంది. కాబట్టి ఇంతటితో మనకు స్మాల్ బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. ఇక మనకు ఫ్లవర్ బ్రాకెట్ మిగిలిందమ్మా. నెక్స్ట్ మనం చేయాల్సింది ఎలాగో ఫ్లవర్ బ్రాకెటే కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్లో ఎవరున్నారు? 30 మైనస్ 15. 13లో 15 పోతే ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 15 వస్తుంది. కాబట్టి అది రాసుకుందామమ్మా. 100 మైనస్ బిగ్ బ్రాకెట్ 50 మైనస్ 30లో 15 పోతే ఎంతమ్మా? 30లో 15 పోతే 15 వస్తుంది. దట్ ఈక్వల్ టు బిగ్ బ్రాకెట్ క్లోజ్. అందరితో ఫ్లవర్ బ్రాకెట్ అయిపోయిందమ్మా. ఇక ఫైనల్గా మనకు బిగ్ బ్రాకెట్ మిగిలింది. బిగ్ బ్రాకెట్లో ఎవరున్నారు? 50 మైనస్ 15. 50లో 15 మైనస్ చేసుకోవాలి. చేద్దామమ్మా. 100 మైనస్ 50లో 15 పోతే ఎంతమ్మా? 35 వస్తుంది. ఇక ఫైనల్ ఆన్సర్ 100 మైనస్ 35. 100లో 35 పోతే ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 65 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ పక్కన వి బాడ్మాస్ రాసుకుందామమ్మా. ప్రతి క్వశ్చన్కి రాసుకోండి స్టూడెంట్స్. మీరు ఇలా రాసుకోవడం వల్ల మీరు ఒక ఆర్డర్లో నీట్గా చేయగలుగుతారు. లేదు బ్రెయిన్లో అనుకుంటూ చేస్తే ఓకే, సింపుల్గా ఉంటుంది. కాకపోతే ఇలా రాసుకుంటే ఇంకా యాక్యురేట్గా చేయగలుగుతాము. ఫస్ట్ వి విన్కులం ఉందా అమ్మా? వి విన్కులం ఉంది. ఎక్కడ ఉంది చూడండి? 8 - 3 ఇక్కడ ఉంది. కాబట్టి విన్కులం చేయాలమ్మా. 8 - 3 ఎంత వస్తుంది? 5 వస్తుంది. కాబట్టి మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసుకుందామమ్మా. ఏమేమి ఉందో చూడండి. 15 ఇంటూ 4 డివైడ్ 2 ఆఫ్ 3 ప్లస్ స్మాల్ బ్రాకెట్ 18 మైనస్ 8 - 3 ఎంతమ్మా? 8 - 3. 8లో 3 పోతే 5 వస్తుంది. రైట్, అయిపోయింది. వి విన్కులం అయిపోయిందమ్మా. విన్కులం తర్వాత బి బ్రాకెట్ చూడండి. ఇక్కడ బ్రాకెట్ ఒక్క బ్రాకెటే ఇచ్చారమ్మా. స్మాల్ బ్రాకెట్ ఒక్కటే ఇచ్చారు కాబట్టి అదొక్కటే చేసుకుందాం. స్మాల్ బ్రాకెట్లో ఏముంది? 18లో 5 తీసేయాలి. 18లో 5 పోతే ఎంత? వెరీ గుడ్, 13 వస్తుంది. కాబట్టి మిగతా స్టెప్ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుందాం. 15 ఇంటూ 4 డివైడ్ 2 ఆఫ్ 3 ప్లస్ 18లో 5 పోతే ఎంతమ్మా? 18లో 5 పోతే 13. ఓకే, బి బ్రాకెట్ కూడా కంప్లీట్ అమ్మా. తర్వాత ఆఫ్ ఉందా అమ్మా? ఆఫ్ అనేది ఎక్కడ ఉందో చూడండి. వెరీ గుడ్, ఇక్కడ ఆఫ్ అనేది ఉంది. ఎక్కడుంది? 2 ఆఫ్ 3 ఉంది చూడండి. అది చేసుకోవాలమ్మా. 2 ఆఫ్ 3 ఎంత అంటే ఆఫ్ అంటే ఇంటూ చేయాలి కాబట్టి 2 3 = 6. ఇక మిగతాదంతా సేమ్ అమ్మా. 15 ఇంటూ 4 డివైడ్ 6 ఇటు పక్క ప్లస్ 13.
ఇక్కడ ఓ హాఫ్ కూడా అయిపోయింది స్టూడెంట్స్. తర్వాత డివిజన్ చేసుకోవాలమ్మా. డివిజన్ ఎక్కడ ఉందో చూడండి అమ్మా. డివిజన్ 4/6 ఉంది కదమ్మా. 4/6 అంటే 6 టేబుల్లో 4 డివైడ్ చేసుకోవాలి. సరిపోదు కాబట్టి మనం ఏం చేస్తామంటే డివైడ్ని బై అని రాసుకుందామమ్మా. 4/6ని ఎట్లా రాసుకోవచ్చు? 4/6 అని రాయొచ్చు, అంతే కదా. ఇటు పక్క సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డౌన్ అమ్మా. 15 ఇంటూ ఇటు పక్క ఏముంది +13. ఓకే, డివిజన్ కూడా అయిపోయిందమ్మా. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చూడండి ఎక్కడ ఉంది? ఇదిగో చూడండి, బాక్స్ కొడుతున్నాను. 15 ఇంటూ 4/6 ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్ చేద్దామమ్మా. ఏముంది? ఫస్ట్ 15 4 ఇగో ఈ 15ని ఈ 4ని మల్టిప్లై చేయండి. 15 4 ఎంతమ్మా? 15 4 60 బై ఎంత ఉందమ్మా? బై 6 ఉంది. బై 6 ఉంది కదా ఇక్కడ. ఇంకా 6 ఇటు పక్క ఏముంది? +13. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి క్యాన్సిలేషన్ చేసుకుందామమ్మా. 60/6 వచ్చింది కదా. ఇవి రెండు 6 టేబుల్లో క్యాన్సిల్ కొడదాము. 6 టేబుల్లో 6 1 6, 6 10 60. ఇక్కడ బై 1 ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఇంకా ఫైనల్గా ఏం మిగిలింది? ఇటు పక్క 10, అటు పక్క +13. 10 ఒక 13 ఎంతమ్మా? వెరీ గుడ్, 23. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది స్టూడెంట్స్? 23 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఇక్కడ నేను డివిజన్ నాకు పోలేదమ్మా. 4/6 వచ్చింది కాబట్టి దాన్ని ఏ విధంగా రాసుకున్నాను? 4/6 అని రాసుకున్నాను. అలా రాసుకొని తర్వాత మల్టిప్లికేషన్లో 15 ఇంటూ 4 చేసుకున్నాను. 15 ఇంటూ 4 60/6. కాబట్టి ఫస్ట్ ఎలాగో ఫ్రాక్షన్ వచ్చింది, మీకు ఆల్రెడీ నేను క్యాన్సిలేషన్ నేర్పించాను కాబట్టి 60/6 అంటే 6 టేబుల్లో 60ని క్యాన్సిల్ కొట్టుకున్నాను. 6 1s 6 10s కాబట్టి 23 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, రాసుకుందాం పక్కన. వి బాడ్మాస్ వి బాడ్మాస్. ఫస్ట్ది వి విన్కులం ఉందా చూడండి. విన్కులం వెరీ గుడ్. ఎక్కడ ఉందమ్మా విన్కులం? 6 - 2 దగ్గర ఉందమ్మా విన్కులం. కాబట్టి ఫస్ట్ మనము 6 - 2 చేసుకోవాల్సి ఉంటుంది. చెప్పండి స్టూడెంట్స్, మనకు 6 - 2 చేస్తే ఎంత వస్తుంది? వెరీ గుడ్, 4 అనేది వస్తుంది. కాబట్టి 6 - 2 ప్లేస్లో మనం 4 అనేది కింద స్టెప్లో రాసుకుందాము. యాజ్ ఇట్ ఈజ్గా ముందు డౌన్ చేసుకుందామమ్మా. మనకి ఏమేమి మిగులుతుందో చూడండి. 50 మైనస్ బిగ్ బ్రాకెట్ 20 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ 15 మైనస్ స్మాల్ బ్రాకెట్ 9 మైనస్ చెప్పండి 6 - 2 ఎంతమ్మా? వెరీ గుడ్, 4 వస్తుంది. 4 స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 2 బిగ్ బ్రాకెట్ క్లోజ్. సేమ్ పైన ఏ విధంగా ఉందో ఆ విధంగా చేసుకుంటూ వచ్చామమ్మా. తర్వాత స్టెప్ ఏం చేయాలి చూడండి స్టూడెంట్స్. విన్కులం అయిపోయిన తర్వాత బి బ్రాకెట్ చేయాలి. బ్రాకెట్లో ఎవరున్నారు? స్మాల్ బ్రాకెట్ చేయాలి. చూడండి స్మాల్ బ్రాకెట్లో ఎవరున్నారు? 9 - 4 ఉంది. చెప్పండి 9 - 4 ఎంత వస్తుందమ్మా? 9 - 4 5 అనేది వస్తుంది. కాబట్టి తర్వాత స్టెప్లో 5 రాసుకోండి. 50 - 20 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ 15 మైనస్ చెప్పండి 9లో 4 పోతే ఎంతమ్మా? 9లో 4 పోతే 5. దట్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్ ఇంటూ 2 బిగ్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత ఏం చేయాలి? మనము ఫ్లవర్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్ చెప్పండి 15లో 5 పోవాలి. 15లో 5 పోతే ఎంతమ్మా? 10 వస్తుంది. కాబట్టి అదే రాసుకోండి. తర్వాత స్టెప్ 50 మైనస్ బిగ్ బ్రాకెట్ 20 ప్లస్ చెప్పండి 15లో 5 పోతే ఎంతమ్మా? 10. అటుపక్క ఇంటూ 2 సరిపోయింది కదా. అందరితో మనకు ఫ్లవర్ బ్రాకెట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా మనకు బిగ్ బ్రాకెట్కి వచ్చాము. బిగ్ బ్రాకెట్లో చూడండి ఎవరెవరు ఉన్నారో. బిగ్ బ్రాకెట్లో మనకు ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, అంటే ఎడిషన్ ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. మన వి బాడ్మాస్ ప్రకారంగా ఫస్ట్ మనం ఎవరిని చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి, అంతే కదా. మనకు ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది కాబట్టి ముందు బిగ్ బ్రాకెట్లో మల్టిప్లికేషన్ చేసుకుంటాం. మల్టిప్లికేషన్ చేసుకుంటే 10 2s ఎంత అమ్మా? 20 వస్తుంది, అంతే కదా. 20 రాసుకుందాం. అదే 50 మైనస్ బిగ్ బ్రాకెట్ 20 ప్లస్ 10 2s 20. ఎందుకంటే ఎడిషన్ కంటే ముందు మనం మల్టిప్లికేషన్ చేస్తాం మన రూల్ ప్రకారంగా. ఇక ఫైనల్గా బిగ్ బ్రాకెట్లో ఎంత మిగిలింది? బిగ్ బ్రాకెట్లో 20 + 20. 20 + 20 ఎంత అమ్మా? 40 వస్తుంది. కాబట్టి ఫైనల్గా 50 మైనస్ 40. చెప్పండి స్టూడెంట్స్, ఇక ఫైనల్ ఆన్సర్ 50లో 40 పోతే ఎంతమ్మా? 10 వచ్చింది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఎంత అమ్మా? 10 అనేది వస్తుంది.
ఇది స్టూడెంట్స్ ఇవాల్టి సింప్లిఫికేషన్ యొక్క క్లాస్ అనేది. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ రెండవసారి ఒకసారి జాగ్రత్తగా వినండి అమ్మా. మీకు ప్రీవియస్ క్లాస్లో అంటే లాస్ట్ క్లాస్లో ఏం చెప్పానంటే సింపుల్ బేస్ మోడల్ సమ్స్ అనేవి చెప్పాను. ఈరోజు క్లాస్లో ఏం చెప్పానంటే మీకు ఆఫ్, అదేవిధంగా బ్రాకెట్, అదేవిధంగా విన్కులం పరిచయం చేస్తూ ఇలాంటి సమ్స్ అనేవి చెప్పాను. తిరిగి రేపు మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.